హలో. హలో అందరికి. ఆహ్, నన్నేమో ఇందులో ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఇచ్చిండన్న. ఈడనేమో అంటే క్యారెక్టర్ తగ్గట్టు మాట్లాడాలి ప్రమోషన్స్‌లో అంటారు గదా! ఓకేలే నాకున్నది వచ్చినట్టు, వచ్చినట్టు మాట్లాడతా. వచ్చింది వచ్చినట్టు. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం గ్రీట్ చేయనియండి మీ అందరిని వెల్కమ్. థాంక్ యూ సో మచ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ప్రేమతో మా దగ్గరికి మమ్మల్ని విష్ చేయనీకి వచ్చినందుకు, మా ట్రైలర్ లాంచ్‌కి వచ్చినందుకు. ముందుగా మీడియా వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ వచ్చి మా కోసం టైం తీసుకొని మాకు కవరేజ్ ఇస్తున్నందుకు. డెఫినెట్‌లీ మీరందరూ మా సినిమాని 'మేమ్ ఫేమస్' సినిమాని గూడా అట్లనే పుష్ చేసేసారు. మీరందరూ సాయంతోనే ఇదంతా అయ్యింది. అండ్ ఈ సినిమాకి గూడా అట్లనే సాయం చేయాలని కోరుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆహ్, డైరెక్టర్ అసలు ఫస్ట్ నాకు గోదావరి స్లాంగ్ అంటేనే కష్టమైపోయింది. అంటే ఫస్ట్ అసలు తెలీదు నాకు. ఎప్పుడు పోయింది కూడా లేదు. షూటింగ్‌కి పోవడమే ఫస్ట్ టైం నేను గోదావరికెళ్ళడం. ఆహ్, సరే స్లాంగ్ ఏదో అన్న వాళ్ళతోని కసిరెడ్డి అన్న వాళ్ళతోని ఒక ట్రాన్స్‌లేటర్‌ని విజయ్‌ని పెట్టుకొని మన అన్న వాళ్ళతోన వీళ్ళందరి సాయంతోని గోదావరి స్లాంగ్ నేర్చుకోవడానికి ఎవ్రీడే రిహార్సల్ చేసుకుంటూ చేసిన. ఇంకా డైలాగులు మారుస్తా ఉంటారు కదా! ఆన్ షూట్‌లో గూడా, లొకేషన్‌లో గూడా రేపు షూట్ అంటే ఇవాళ మార్చడం ఇట్లాంటివి అయితున్నప్పుడు ఈ అన్నొచ్చి ఇప్పుడు ట్రైలర్‌లో మీరు ఒక డైలాగ్ చూసిర్రు కదా! ఆల్రెడీ గోదావరి స్లాంగ్ మాట్లాడడమే మస్తు కష్టమైతది నాకంటే. అన్నొచ్చి సుమంత్ డైలాగ్ ఏంటంటే సుమంత్ ఏం లేదు ఇప్పుడు పోనీ చెప్పండి ఏం చేయమంటారు? జి జువ్వలు కాల్చి బిర్యానీ మీద జీడిపప్పులు చల్లి ఐ లవ్ యూ అని పాట పెట్టి చాక్లెట్లు ఇచ్చి కొలుల్లోకి దూకి కమల పూలేమో తెచ్చిమంటారా? పోనీ అలా ఏమైనా కన్విన్స్ అవుతారా? అంటే నాకంత తియ్యగా మాట్లాడడం నాకసలు రానే రాదు. అది మస్తు కష్టమైతది. డెఫినెట్‌లీ ఈ సినిమా అదే ఇప్పుడు 'గోదావరి' మెలోడీ సాంగ్ లాంటిదైతే 'తెలంగాణ ఫోక్ సాంగ్' లాంటిది. 2 సాంగ్స్ బావుంటాయి. ఆహ్, యాహ్! ఆహ్, అంత తియ్యగా నా టోన్‌ని మార్చిందైతే డెఫినెట్‌లీ 'గోదావరి గట్టుపైన' టీమ్ డైరెక్టర్ అన్న, కసిరెడ్డి అన్న వీళ్ళందరితో మాట్లాడడమే. యాహ్! మా విజయ్ ట్రాన్స్‌లేటర్ అండ్ అక్కడ మా చాలా అన్నవాళ్ళున్నారు. భీమవరం సైడ్ నాకు చాలా ఆహ్, చాలా హార్ట్‌కి దగ్గర అన్న వాళ్ళందరితో మాట్లాడి నాకు అచీవ్ చేయడానికి అచీవ్ ఇన్ ద సెన్స్ డెఫినెట్‌లీ అక్కడ పుట్టి పెరిగినట్టయితే రాదు. కానీ మీలాగా సౌండ్ అవ్వడానికి, మీలాగా స్వీట్‌గా సౌండ్ అవ్వడానికి చేయాల్సిన ప్రయత్నం అంతా చేసినా. మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చుతదని అనుకుంటున్నా నేను. ఆహ్, యాహ్! ఇంకో విషయం నిధి గురించి చెప్పాలి. ఆహ్, చాలా అసలు ఫస్ట్ ఈమెను తీసుకున్నప్పుడు తెలుగులో కొంచెం కూడా రాదు ఈమెకి. అంటే ఇప్పుడు కూడా రాదు. మాట్లాడడం పర్ఫెక్ట్‌గా పాపం బాగా ప్రాక్టీస్ చేసి మన కోసం తెలుగులో సౌండ్ అవ్వడానికి అదంతా 2, 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. యాహ్! ఇట్లా తెలుగులో మాట్లాడు మంచిగుంటది. దగ్గరగా అనిపిస్తావు అప్పుడే మనుషులకి అని, ఆడియన్స్‌కి అని. ఆహ్, చాలా కష్టపడేది. అంటే ఇటు రా, అటు పో అనడం కూడా తెలీదు ఆ అమ్మాయికి తెలుగులో. అచ్చమైన గోదారి అమ్మాయిలా చేయాలి క్యారెక్టర్. ఒక్కరోజు గూడా, ఒక్కరోజు గూడా సినిమా ఒక 30, 40 రోజులు 'నిధి' డేట్స్ అయితే, ఒక్కరోజు గూడా తెలుగు తప్పు మాట్లాడింది అని షాట్ ఎప్పుడు కట్ కాలే. అంటే రేపు షూట్ అంటే ఇవాళ ఎవ్రీ లైన్ డైలాగులు మళ్ళా మొనోలాగులుంటాయి ఈమెకి. ఎవ్రీ లైన్ 4, 5 సార్లు రాసేసుకొని అది బట్టి కొట్టి మంత్రాల్లాగానే. ఇంకా నువ్వు రెడీ అంటే చెప్పేయడమే. ఆ హార్డ్ వర్క్ చూసి నాకు పిచ్చి లేసింది. అంటే నాకు స్లాంగ్ మారిస్తేనే నా ట్రైలర్‌లు, టీజర్‌లు చూసి ఇంత అప్రిసియేషన్ నాకొస్తున్నప్పుడు, ఆమె తెలుగులో మాట్లాడింది. తెలుగు అసలు ఇటు రా, అటు పో అనడం కూడా తెలవదంటే వెరీ నైస్. హార్డ్ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్. వెరీ నైస్. వెరీ నైస్. అండ్ రీను, శ్రీలాస్య అమేజింగ్ టాలెంట్ వీళ్ళు గూడా. బ్యూటిఫుల్ పెర్ఫార్మన్సెస్ జేసినారు. థాంక్ యూ సో మచ్. సినిమా వల్ల మీ వల్ల సినిమాకి చాలా చాలా మంచి యాడ్ ఆన్. థాంక్ యూ సో మచ్. అండ్ ఐయామ్ సారీ సార్ నేను టెన్షన్‌లో మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థాంక్ జేయాల్సింది రాజీవ్ కనకాల సార్‌ని, ఆహ్, దేవి ప్రసాద్ సార్ గారిని, శ్రీవాణి గారిని. యాహ్! సారీ సార్. థాంక్ యూ సార్. మీ అందరితో నటించడం నాకు నిజంగా చాలా బూస్ట్ ఇస్తది సార్. నా ఫస్ట్ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే సార్. సెకండ్ సినిమాలో మీరందరూ ఉన్నారు అని డైరెక్టర్ అన్న చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఫస్ట్ బాగా భయపడ్డా గానీ సార్ వాళ్ళతో యాక్టింగ్ చేసినప్పుడు కాంబినేషన్‌లో ఫుల్ బూస్ట్ వచ్చింది నాకు. ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. మా మమ్మీ ఫస్ట్ సినిమా చూసినప్పుడు "ఏందిరా నీ సినిమాలో ఎవరు తెలిసినోళ్ళు లేరు" అన్నది ఫస్ట్. ఇగ ఇప్పుడు చూడు మమ్మీ చాలా మంది నువ్వు లవ్ చేసేటోళ్ళు ఉన్నారు. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. మీతో నటించడం చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా సినిమాలు నటించాలి సార్ మీతోని. థాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాహ్! ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. అభినవ్ అన్న ఒకసారి రానా? యాహ్! అన్న ఎక్కువ మాట్లాడడు. సూపర్ సైలెంట్ ఉంటాడు. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎవ్వరికీ ఇంత ఇబ్బంది రాకుండా
అందరినీ షూట్ మొత్తం హ్యాపీగా ఒక ఫ్లో, గోదావరి ఫ్లో లాగా అవ్వాలి అని అంటే ఈ అన్న రాత్రంతా మైండ్ పెట్టి పనిచేస్తుంటాడు దాని మీద, ఏదో పని రాక్షసులా పనిచేస్తుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ థాట్ ప్రాసెస్, మీరు ఎంచుకున్న కథ, మీరు ఎంచుకున్న డైరెక్టరు డెఫినెట్లీ మీకు అంటే ఓకే థ్యాంక్ యూ అన్న. సో డెఫినెట్లీ రెడ్ పపెట్ అనే సినిమా, రెడ్ పపెట్ అనే ప్రొడక్షన్ హౌస్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తాయన్న. ఇది మొదటి స్టెప్. సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను, యాజ్ అ బ్రదర్ కోరుకుంటున్నా. మీరందరి సాయం కూడా కావాలి. డెఫినెట్లీ ఇది ఒక మంచి బ్రాండ్ అవ్వాలి. మీ కృష్ణపట్నం ఫుడ్ ఎంత టేస్టీ ఉంటుందో సినిమా కూడా అంత క్యూట్ ఉంటుంది. మీరు చూస్తే అన్ని రకాల ఎమోషన్స్. ఇంకా ట్రైలర్ దగ్గరికి వస్తే, మీరు ఏదైతే ట్రైలర్లో చూసినారో అదే సినిమాలో ఉంటుంది. ఏం బ్లఫ్ చేయడం అట్లాంటిది ఏం చేయలే అన్న. చాలా కొన్ని ట్రైలర్స్ ఉంటాయి కదా, ఇది ఉంది సినిమాలో అది లేదు అని, అట్లా లేదు. ప్రాపర్గా ట్రైలర్లో ఏదైతే మీకు ఎమోషన్ అనిపించిందో, ఏదైతే కూల్ వైబ్ అనిపించిందో అదే సినిమాలో ఉంది. ఏదైతే సినిమాలో ఉంటుందో అదే మన అందరి లైఫ్లో కూడా ఉంది కదా అనిపిస్తుంది. అంత రిలేటబుల్ సినిమా ఇది. మీ అందరికి బ్యూటిఫుల్గా నచ్చుతుందనే కోరుకుంటున్నాను. గోదావరి గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ స్పీచ్లలో చెప్పిన టీజర్ ఈవెంట్లలో, బ్యూటిఫుల్ ఫుడ్, బ్యూటిఫుల్ లొకేషన్స్, వైబ్ ఎట్లుంటుందంటే ఎవరినైనా అడ్రస్ అడిగినాం అనుకో, బాబాయ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి ఎట్లా పోవాలి అని అంటే, ఏం లేదురా బాయ్ ఇలా తిన్నగా ఎలా అనుకో, అందమైన గోదావరి వాళ్ళని అడిగితే ఎట్లా ఉంటుందో చెప్తున్నా. ఇలా స్ట్రైట్గా వెళ్ళామనుకో అందమైన కొబ్బరి తోటలు ఉంటాయి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకో రొయ్యల చెరువులు వస్తాయి. దాని తర్వాత చేపల చెరువులు వస్తాయి. అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టామనుకో నీకు వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. దాని పక్కనే మా ఇల్లు ఉంటుంది. వీలైతే భోజనం చేసి కూడా వెళ్ళరా అంటారు. పరిచయం అయిందే ఇప్పుడు. సారీ నా స్లాంగ్ కొంచెం ఒకవేళ టెన్షన్ వల్ల కొంచెం షేకి అటు ఇటు అయితే క్షమించండి. మీలాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, గోదావరి వాళ్ళలాగా. మీరందరు లవ్ చేస్తారు అనుకుంటా. అంటే అంత లవబుల్ పీపుల్ ఉంటారు. ఇప్పుడే పరిచయం అయినా కూడా రిలేటివ్స్లా ట్రీట్ చేస్తుంటారు, ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తుంటారు. ఆ లొకేషన్స్ అయితే నాకు మళ్ళీ చెప్తున్నా, కేరళ కన్నా బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది. నాకు ఎప్పుడు వింటర్స్ వచ్చినా అక్కడికే పోవాలి అని ఫిక్స్ అయిపోయాం. ఎవ్రీ సంక్రాంతికి కూడా వెళ్తున్నాం, లాస్ట్ సంక్రాంతికి కూడా వెళ్ళినాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ సినిమా ఈ సినిమా గురించి అయితే May 8th మీరు యాడ్లలో చూసినట్టు మా ప్రమోషన్స్ వీడియోస్ చాలామంది షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రమోషనల్ ఐడియా నచ్చి May 8th మీ ఇంట్లో ఎవరెవరితో అందరితో అంటే అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అంకుల్ లాంటి అమ్మమ్మ నాన్నమ్మ తాత తాతమ్మ ఎవరుంటారు అందరితో మీరు సినిమాకి వెళ్ళిపోండి. 150 రూపాయల హ్యాపీగా మీకు సమ్మర్ వెకేషన్ ప్రాపర్ కూల్ బ్రీజీ వైబ్ ఇస్తుంది. గోదావరిలో పడిపోతే తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎంతో కొంత ఉంటాయి, కానీ మా గోదావరి గట్టిపైన సినిమాతో లవ్లో పడిపోతే బయటకు వచ్చే ఛాన్సే లేదు. అంత లవ్ చేస్తారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని కూడా మీరు అందరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ. జగత్ బాబు సార్, సారీ మెయిన్ సార్ని మర్చిపోయినా. ఐఎమ్ సో సారీ సార్, టెన్షన్లో మర్చిపోయినా. కానీ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ సార్. చాలా నేర్చుకున్నా. చాలా సార్ని చూసే భయం అవుతుంది ఫస్ట్ టైం, కానీ సార్తో యాక్టింగ్ చేసినప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఫ్యామిలీ సర్కస్ అట్లాంటి సినిమాలలో ఎంతో క్యూట్గా ఉంటారు. ఒరిజినల్గా సార్ పర్సనాలిటీ అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ మీరందరూ May 8th అయితే ఫ్యామిలీని అందరిని పట్టుకెళ్ళి సినిమా చూడండి. 100% మీరు సమ్మర్లో కూల్ బ్రీజ్ వైబ్ అవుతారు. మీరందరూ నచ్చుతుంది. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువసేపు తీసుకుంటున్నా కానీ అందరినీ కవర్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, ట్రైలర్లో చెప్పారు కదా, రీను బాగుందా లేదంటే మాయా బాగుందా? ఏంటి మళ్ళీ నా కొడుకుని చెంపదెబ్బ తినమంటారా ఏంటి? మీరు ఆగండి, ఏదో క్వశ్చన్ అడిగాము, ఆయన ఆన్సర్ చెప్తున్నారు. లేదు లేదు, జాగ్రత్త చెప్పు నాన్న. మమ్మీ ముంగడు అడితే ఆ సీన్లో మమ్మీ లేదు. చెప్పండి, మరదలు బాగుందా గర్ల్ ఫ్రెండ్ బాగుందా? అందరు మీ పేరు చెప్పమంటున్నారు. వాళ్ళు చెప్పమంటున్నారు కాదు, మీకేమనిపిస్తుంది? శ్రవంతి గారు బాగున్నారా? లేదు, ఇద్దరు బ్యూటిఫుల్. ఎవరికి వాళ్ళు బ్యూటిఫులే కదా, ఎవరు ఓన్ స్టైల్లో. కాదు, మీకు ఇష్టమైన వ్యక్తి ఫోటోని జోబులో పెట్టుకొని తిరుగుతున్నారని తెలిసింది మాకు. అన్యాయం అన్న ఇదైతే నువ్వు. అవును కదా,
ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఫోటో జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పారు కదా. లేదు లేదు ఆగు ఆగు, నాకు అర్థమైంది సుదర్శన్ ఇరికిచ్చిండని. ఇది నిధి ఫోటో, కానీ అమ్మతోడు ఆగాడు ఆగాడు. నిధి 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 ఫోటో. ఫోటో సార్. బయట ఫోటో తీసి చేతికి ఇచ్చారు, ఆమెకు పాకెట్స్ లేవు కదా అని నా పాకెట్కి ఇచ్చిందా చూసిండా అన్న. లేదు సార్, ఇదంతా సుదర్శన ప్లాన్ సార్, నాకు అర్థమైంది. ఓకే. లేదు లేదు, అన్యాయం ఇవన్నీ మళ్ళీ నా దాంట్లో పట్టుకోమని ఇస్తే నేను జోబులో పెట్టుకున్నా, దాన్ని పట్టుకొని ఇక్కడ నువ్వు అన్యాయం అన్న ఇది నాది. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ Thank యూ you. సో మచ్. విషింగ్ Thank ఆల్ you. ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. సో హ్యావ్ ఎ